ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ 4 పార్టీలు ముంచేశాయని సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 26న అనంతపురం వేదికగా ఎన్నికల సంఖారావాన్ని పూరించబోతున్నామని ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జూనియర్ కళాశాల మైదానంలో పరిశీలించారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఈ కార్యక్రమానికి హాజరవుతారని అన్నారు. ప్రతి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తామో అన్నది ఈ సభ ద్వారా చెప్తామని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన ఈ రాష్ట్రాన్ని ముంచేశాయని రఘువీర మండిపడ్డారు. 26వ తేదీ అంటే సోమవారం అనంతపురం న్యూ టౌన్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక పెద్ద బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తూ ఉంది. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిలారెడ్డి గారు, అలానే సిడబ్ల్యూసి సభ్యులు, మిగిలినటువంటి సీనియర్ లీడర్లందరూ కూడా వస్తారు. చాలా పెద్ద భారీ బహిరంగ సభల ద్వారా ఎన్నికల శంఖారావాన్ని అనంతపూర్ నుంచినే పూరించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ గ్రౌండ్ చూడడానికి, ఇది ఫైనలైజ్ చేయడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. రాష్ట్రంలో, దేశంలో, ఎందుకంటే 2 ఎన్నికలు ఏకకాలం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడ పూరిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి చెప్పబోతుంది, ఏం అష్యూరెన్స్ ఇవ్వబోతుంది, ప్రతి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయబోతుంది, ఈనాడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రాష్ట్రం కానీ, కుటుంబాలు కానీ, అన్ని వర్గాల వాళ్ళు కానీ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్లడం ఏ విధంగా అనేటువంటిది ఇక్కడి నుంచినే ప్రకటించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ.